విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్. ఫోల్డింగ్ ఎటువైపు ఉంది? నా వైపు ఉంది. ఇది అయిపోయింది ఆ పైన. ఓకేనా? ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎప్పుడు చూడొద్దు, అర్థమైందా? ఇక్కడ నుంచి చూసుకోవాలి. మీకు టోటల్ లెంత్ ఎంత వచ్చింది? 20 ప్లస్ దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 22 ఇంచెస్ ఈ విధంగా తీసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ విడ్త్ ఎంత వచ్చింది? 2 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాం. ఎందుకంటే అదే క్లాత్ని ఫోల్డ్ చేయాలి కాబట్టి 6 కూడా తీసుకోవచ్చు, సరిపోతుంది మనకి. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ ఎంత? 6 ఇంచెస్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ ఈ విధంగా పెట్టుకొని 1 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్. ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ అంటే చంక భాగం. నెక్ వచ్చేసి 6 ఇంచెస్. ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నాం. మీకు డీప్ కావాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు, లేదు ఈ బాక్స్లోనే షేప్ కావాలి అంటే ఆ బాక్స్లోనే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎందుకు చెప్పానో అర్థమైందా మీకు? నెక్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. చెస్ట్ లెంత్ 8 ఇంచెస్, వెస్ట్ లెంత్ 13.5 ఇంచెస్, హిప్ లెంత్ వచ్చేసి 8. ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ 32 ఇంచెస్లో 4వ భాగం ఎంత వస్తుంది? 8 ఇంచెస్. తర్వాత బెస్ట్ వచ్చేసి 7, హిప్ వచ్చేసి 9. ఈ విధంగా ఈ 3 డాట్స్ని ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవద్దు, ఇలానే తీసుకోవాలి. క్రాస్గా తీసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ప్రతి ఒక్క దానికి ఎక్స్ట్రా అనేది చాలా అవసరం. చూడండి ఇక్కడ 1 ఇంచ్ ఈ విధంగా ఇలా తీసుకోవాలి స్ట్రైట్గా. ఇది డ్రెస్ పెట్టికోట్. మనం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ డ్రా చేసే పద్ధతి ఇదన్నమాట. ఈ విధంగా తీసుకోవాలి. మీరు క్లాత్ మీద కూడా ఇలానే తీసుకోవాలి. ఎవరికి ఎలా మెజర్మెంట్ వస్తే